బిర్యానీ వంట హారర్ కామెడీ కథ. ఒక గ్రామంలో బిర్యానీ చాలా ప్రసిద్ధి. అందులోనూ బాబురో హోటల్ బిర్యానీ అంటే ఓ రేంజ్. అదిరిపోతుంది. కాని ఎవ్వరూ తెలియని ఓ రహస్యముంది. ఆ బిర్యానీ రుచి వెనుక ఒక దయ్యం చేతివంటుంది అని కొందరైతే చెప్తుంటారు. కథ మొదలు. ఒకరోజు రాము అనే ఫుడ్ బ్లాగర్ ఆ బాబురో హోటల్కొచ్చాడు. బిర్యానీ ఇక్కడ చాలా ఫేమస్ అంట, వంటగదిలోకెళ్ళి వీడియో తీయాలి అని అనుకున్నాడు. బాబురావు గారికి మిన్ను సగం పోయింది. వంటగదిలోకొచ్చేద్దేంటి, అది మా ఫ్యామిలీ సీక్రెట్ అని చెప్పారు. కాని రాము మాత్రం మోలిగాడు. రాత్రి 12 గంటలకు హోటల్ కిచెన్లోకి దూరిపోయాడు. అక్కడేదో వింత వాసన, వంటపాత్రలు తలపైకి లేచే దృశ్యాలు. సరిగ్గా స్టోవ్ దగ్గర ఒక దయ్యం రూపం, తెల్లచీర, కడుపు కోరికతో బిర్యానీ కలుపుతూనే ఉంది. ఇక్కడెవర్రా అని అడిగిందా దయ్యం. రాము షాక్తో, ఓ బాబోయ్, నా బిర్యానీ డైరీ ఇక్కడే ముగుస్తుందేమో అన్నాడు. కాని దయ్యం కోపపడలేదు. చెప్పింది, నాకు వంటంటే ఇష్టం, కాని బ్రతికుండిగానే నాకు చీపురు పెట్టించేశారు. అందుకే చావిన తర్వాత కూడా వంట చేస్తుంటాను. బాబురావు నా బిడ్డలా, నా వంట ముచ్చట్లు తోడిచేసేస్తున్నాడు. రాము భయంతో అడిగాడు, మీరు శాకాహారమేనా? దయ్యం నవ్వింది. లేపాకు బిర్యానీ వేశానన్నా, గోడ్డం బిర్యానీ విత్ సోల్ మసాలా. ఆ తర్వాతేం జరిగింది? రాము ఆ దయ్యంతో కలిసి దయ్యం బిర్యానీ యూట్యూబ్ షార్ట్ వీడియోలు తీశాడు. వీడియో ఒక్క రోజులో 2.5 మిలియన్ వ్యూసొచ్చాయి. బాబురావు హోటల్ పేరు